వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు బీరకాయ. ఫస్ట్ ఒక ప్యాన్లో పెసరపప్పు వేసి కొంచెం దూరగా వేయించుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసి వాటర్ వేసి నానబెట్టేసింది. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి కాస్తంత పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వదిలేసేయండి. ఒక 5 minutes అట్లా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. తర్వాత మనం మూత తీసి చూస్తే ఆ బీరకాయలంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయినట్టు అనిపిస్తుంది. సో అవి బీరకాయలు మగ్గిపోయినట్టే లెక్క. ఇప్పుడు దాంట్లోకి నానబెట్టుకున్న పెసరపప్పు తీసి వేసేయండి. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు అందులోకి కాస్తంత ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి ఒక 5 minutes అట్లా మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes తర్వాత అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోయండి. బికాజ్ పెసరపప్పు ఉంది కాబట్టి అది పలుకులుగా కావాలంటే వాటర్ అవసరం లేదు. ఈ విధంగా ఉడికింది, సో అందుకే నేను అందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. నేనైతే పాలు కూడా యాడ్ చేస్తాను. పాలు వచ్చేసి ఆప్షనల్. పాలు యాడ్ చేసిన తర్వాత అవి కూడా మరగబెట్టి పోయాలి. అందులో కాసంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత బీరకాయ పెసరపప్పు రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్